వేయనియవో నేను చూస్తాను. స్వామి వెనక్కి రాకండి, పడిపోతారండి. అత్తయ్య గారు అక్కడే ఉండండి. అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య గారు అక్కడే ఉండండి. అయ్యో ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో అత్తయ్య గారు అక్కడే ఉండండి. అయ్యో అయ్యో అత్తయ్య గారు, ఏమండి? స్వామి ఇంకొక్క క్షణం లేట్ చేయకుండా నిన్ను లేపేస్తాం. మధు వెళ్ళి నీళ్ళు తీసుకురా. అమ్మా 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 లేమా. అమ్మా అమ్మా మధు రా. మధు కళ్ళు తెరమ్మా. మధు నీళ్ళు కొట్టు. అమ్మో అమ్మో, ఈ ముసల్ది తక్కువది కాదే, కొంచెంలో తప్పించుకుంది. సరే సరే పద, వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకుందాం. లేదంటే దొరికిపోతాం. పద 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 పద. అమ్మా అమ్మా అత్తయ్య గారు, ఎక్కడమ్మా? ఎవరు లేరుగా? ఎముడు లేదు, ఏం లేదు, అంత మీ భ్రమ అత్తయ్య గారు. డిప్రెషన్ ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ముందు లోపలికి వెళ్దాం పద, రెస్ట్ తీసుకుంది గానీ. మనం రావడం ఆలస్యం అయితే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా మీకు? అవును, జాగ్రత్త. రండి అత్తయ్య గారు, లేవండి. లేమ్మా, నిదానంగా. అమ్మా పద. రండి. పదమ్మా పద. యమపాసం ఇక్కడ ఎందుకుంది? ఇదిగో బాబా బాగా ఏంటండి? ఇదిగో ఇది అనసూయ నగరేనా? కాదు, మధురా నగర్. మధురా నగరా? మీకు ఎవరు కావాలి? అనసూయ నగర్లో మధురాదేవి ఇల్లు కావాలి. మీకు కావాల్సింది మధురా నగర్లో అనసూయదేవి గారి ఇల్లు అనుకుంటా. కరెక్ట్ కరెక్ట్, అనసూయ గారి ఇల్లేనండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి కుడిపక్క తిరిగితే అక్కడే ఉంటుంది అనసూయదేవి గారి ఇల్లు. ఓకే ఓకే, పర్లేదండి. ఎస్, అదిగో అనసూయమ్మ. కాళ్ళు పట్టుకున్నా సరే క్యాన్సర్ లేదన్న నిజం చెప్పేయాలి. సార్ 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 కొంచెం మీ అడ్రస్ ఇక్కడ చెప్పండి సార్. మధురా నగర్ 3వ లైన్, ఈ పక్కలైనే ఎలవా. థ్యాంక్ యూ సార్. అండ్ అనసూయమ్మ గారు, వీడేంటి ఫీజు కోసం సరాసరి ఇంటికి వచ్చేసాడు.
నమస్కారం అండి అనసూయమ్మ గారు. అది ఆ, ఏంటి డాక్టర్ ఇలా వచ్చారు? మీరేం అనుకోనంటే మీతో ఓ విషయం చెప్పాలండి. ఆ, ఏంటది? అబ్బాయి ఏం లేదండి. అది అవునేంటి అయ్యో మర్చిపోయినా. ఇది అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఓహో, ఆ, ఈ అడ్రసా? మధురా నగర్ 2వ వీధి. మీరు నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. అది. థ్యాంక్స్ అండి. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి. నమస్కారం. అనసూయమ్మ పక్క వీధి, అనసూయమ్మ పక్క వీధి, అనసూయమ్మ పక్క వీధి. అమ్మా పోనీలే, వీడి మతిమరుపు వల్ల ఫీజు మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఉండటం మంచిది కాదు. లోపలికి వెళ్దాం, పదండి పదండి. అమ్మ మధు, మధు, అత్తయ్య గారు మధు. నేను రెడీ అత్తయ్య గారు. రెడీయా? చేతు ఇక్కడ, చేతు, నాన్న చేతు. రెడీ అమ్మా. రెడీయా? ఆ. సరే, నువ్వు వెళ్ళి ఒక ఆటో తీసుకురా. ఆటో ఎందుకమ్మా, రిక్షాలో వెళ్ళిపోదాం. అయ్యో సుబ్బా లేడు నాన్న, వడ్డీ వసూలు చేయడానికి వెళ్ళాడు. ఆ ఆటోలో వెళ్ళక తప్పదురా. సరే మధు, దా వెళ్ళి ఆటో తీసుకొద్దాం. అవసరం లేదు, మీరెళ్ళి తీసుకురండి. ఆ, వస్తానమ్మా. వెళ్ళు. బాగుందా? చాలా బాగుంది అత్తయ్య గారు. రా వెళ్దాం. చెప్పులు. అయ్యయ్యో, అరే నాకు చెప్పులు తెగిపోయాయే, ఇప్పుడు ఎలాగమ్మా? అత్తయ్య గారు నా చెప్పులు వేసుకోండి. నేను వేసుకుంటే నువ్వే వేసుకుంటావమ్మా? నేను చెప్పులు లేకుండా కూడా నడవగలనమ్మా, నువ్వే వేసుకో. అయ్యో లేదు అత్తయ్య గారు, మీరే తొడుక్కోండి. చెప్పులు లేకుండా నడవడం నాకు అలవాటే. అంతగా కావాలంటే నేను శిరీషకు చెప్పులు తొడుక్కుంటానులేండి. ఆ పని చెయ్యమ్మా, దాని చెప్పులు నువ్వు వేసుకో, నీ చెప్పులు నేను తొడుక్కుంటాను. అలాగే. అమ్మా ఆ, ఆటో వచ్చిందమ్మా. ఆ. ఆ. హ్మ్. అమ్మా ఆ. నాకు చిన్న పనుంది, మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తానే. ఆ. రే, 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 రే. నిన్న ఆ యమధర్మరాజు వచ్చి నన్ను పైకి తీసుకెళ్లినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చాను. రూపాయో ₹1 ఇచ్చి అర్చన చేయిద్దాంరా. నువ్వు రారా నాన్న. నేను మధ్యలో జాయిన్ అవుతానమ్మా, కొంచెం. మీరు వెళ్ళండి. ఆయన వస్తానంటున్నారు కదా అత్తయ్య గారు, మనం వెళ్దాం పదండి. సరే సరే, త్వరగా వచ్చే నాన్న. అలాగే. ఈరోజు నా పెళ్ళాని చెప్పులు నాకు హెల్ప్ చేయబోతున్నాయి. ఇక్కడ దాకొచ్చి లోపలికి రాలేదంటే ఏదో ఉంది అనుకుంటూనే ఉన్నాను. చెప్తాను. చెప్పు తెగిపోయింది. ఇప్పుడు తెగిపోయి నీ చెప్పు చూసి మధు ఫీల్ అవుతుంది. అప్పుడు నేను, అమ్మా తెగిపోయిన చెప్పుతో మధు నడవలేదమ్మా, నేను దాన్ని ఎత్తుకుంటానమ్మా అంటాను. అప్పుడు మా అమ్మ, అవునరా చైతు, మధుని ఎత్తుకుని తీసుకెళ్ళను అంటుంది. అప్పుడు నేను నా పెళ్ళాన్ని ఎత్తుకనే, మధు దా వెళ్ళమ్మా. జాగ్రత్త. నేను చచ్చేలోపు మీరిద్దరూ ఇలా అన్యోన్యంగా ఉండటం చూస్తానా లేదా అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ చూశాను. నాకిది చాలరా, ఈ జన్మకి ఈ తృప్తి చాలరా.
ఈ ఆనందం చాలురా. ఆయనకి నేనంటే ప్రాణం అత్తయ్య గారు. నన్ను కాలు కూడా కింద పెట్టనివ్వరు. మధు, నువ్వు పెళ్ళానివి కాదు, నా ప్రాణానివి. నువ్వు కాలు కింద పెడితే కందిపేది నీ పాదం కాదు, నా ప్రాణం. ఏమండి మధు, ఏమండి మధు, 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 ఎవడ్రా నువ్వు? పగడగలగంటున్నావా ఏంటి? ఆ, ఇదంతా కళ. నిజమైతే ఎంత బాగుండు. ఆ, ఆ. ఆడేంటి ఎక్కడ దుకాణం పెట్టేశాడు? ఆడిని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తీయించేయాలి. బాబు అప్పారావు, 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 అప్పారావు. అయ్యి బాబు, నా పేరు అప్పారావు మీకు ఎలా తెలుసండి? నాకన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. ఇంతకీ ఇప్పుడు నువ్వు చెప్పులు కుట్టకూడదంటే నేనేం చేయాలి? అయ్యి బాబు ఏముందండి, మా చెల్లికి పెళ్లి కావాలండి, ఆ? మా తమ్ముడికి జాబ్ కావాలండి, ఆహా. నా పిల్లలకో ఇల్లు కావాలండి, నాకు బెంచ్ కారు కావాలండి, మా అమ్మ అకౌంట్ లో ₹1 కోటి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలండి. ఇవన్నీ కావాలంటే నేను ఆస్తులు అమ్ముకుని అడుక్కు దబ్బాలి. ఎంతకీ మీకేం కావాలండి? చెప్తా. ఇవన్నీ కాదు గాని ప్రస్తుతం నువ్వు కొట్టడం ఆపేయాలి. అయితే నాకు 1000 కావాలి. ఆ? గంటకు 1000? అది ఓన్లీ షాప్ మూయడానికే. నాకు 500 కావాలండి. ఇలా కాదు గాని అప్పారావు, నీకు 100 ఇస్తా. అయితే ఓ నిమిషం మొత్తానండి. 500 ఇస్తా. అరగంట మొత్తానండి. 1000. అయితే ఇయ్యి. ఆ. ఇదిగో, నువ్వు షాప్ కట్టేకర్లా ఎవడొచ్చి కుట్టమన్నా కొట్టకూడదు అంతే. డబ్బులు ఇచ్చిన మీరు వచ్చి కుట్టమన్నా కుట్టనండి. కుడితే చంపేస్తా. కుట్టమంటే నేను చంపేస్తా. అదే మాట మీద ఉండు, ఓకేనా? మాట తప్పితే కత్తుతో కనపడండి. వెరీ గుడ్. వీళ్ళు వచ్చారు. అయ్యి బాబోయ్, ఇవాళ చెప్పులు కుట్టక్కలు దేహ మనమా. ఏయ్! వెళ్దామా నాన్న? అలాగే. అమ్మా, అమ్మా, మధు చెప్పు తెగిపోయిందమ్మా. అవును నాన్న, తెగిపోయిందే. ఏం పర్లేదమ్మా, నేను మధుని ఎత్తుకుని తీసుకెళ్తానులే. అయితే మీరు తీసుకెళ్లాల్సింది నన్ను కాదండి, మరి మీ అమ్మని. దేవుడా, ఆ చెప్పులు వేసుకొచ్చింది అత్తయ్య గారేనండి. నేను వేసుకొచ్చింది శిరీషక్క చెప్పులు. తిక్క కుదిరింది. ఇప్పుడు చూస్తాను ఏం చేస్తాడు. అవును నాన్న, రోడ్డంతా రాళ్లే. చెప్పులు లేకుండా అడుగు తీసి అడుగు వెయ్యలేంట్రా. లేట్ ఎందుకండి, మోయండి. అంటే ఇప్పుడు మరి అమ్మని మరి అది ఎక్కుతాను. పాపం అత్తయ్య గారు నడవలేరండి, ఆటో వరకైనా మోయండి. అయ్యో, నా కొడుకు నేనంటే ఎంత ప్రేమ. ఎక్కుతుందా? ఎత్తుకో. అమ్మా, చెప్పులు షాపమ్మా, చెప్పులు షాపు. అంటే ఇప్పుడు ఈ చెప్పుల్ని నేను కుట్టిస్తాగా, నేను కుట్టిస్తా. అప్పారావు, అప్పారావు, పదండి అత్తయ్య గారు. అప్పారావు, అప్పారావు, ఈ చెప్పు కుట్టు. అప్పారావు గారు, మనం 1000 సంగతి వదిలేయండి, చెప్పులు కుట్టండి సార్. నన్నే పరీక్షిస్తావా? మాట తప్పే వంశం కదరా మాది. సారీ అండి, ఈ రోజు కుట్టువాసం అండి. కుట్టువాసమా అంటే? ఉపవాసం రోజు ఏమి తిన్నండి, కుట్టువాసం రోజు ఏమి కుట్టనండి. ఒంటి పొద్దులాగా ఒంటి కుట్టు అనమాట. నా పరిస్థితి అర్థం చేసుకోరా ప్లీజ్. కుట్రా, కుట్టప్పారావు, కుట్టు. సారీ అండి, 4 కొట్టమంటే కొడతాను కానండి, ప్రాణం పోయినా కొట్టనండి. ఇప్పుడు నువ్వు కొడతావా కుట్టవా? ఏంటండి బెదిరింటున్నారేంటండి? ఎక్కువ మాట్లాడారు అనుకోండి మీ నోరు కుట్టేస్తానండి. నాకు భోజనం టైం ఏందండి, నేను కుట్టనంటే కుట్టిన ఆత్రం అండి. నేను కుట్టేస్తానమ్మా. నువ్వు కుట్టడం ఏంట్రా? ఏమండి, అత్తయ్య గారిని ఎత్తుకోండి. ఎత్తుకోరా. అంటే అమ్మా, అయ్యే, కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. రా రా, అయ్యో, అత్తయ్య గారు. అమ్మా, చిన్నప్పుడు నేను ఎన్నిసార్లు ఎత్తుకున్నాను. ఏమండి, ఏమండి? ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో, ఇప్పుడు ఎలాగమ్మా? పోనీలేండి అత్తయ్య గారు, మనం ఆటోలో వెళ్దాం. అదిగో ఆటో వస్తుంది. ఆటో, ఆటో, రండి. చిచి, అంత కష్టపడి ఎముడి వేషం వేసినా
ఫలితం లేకుండా పోయింది. ఆ వేషం కోసం 10,000 ఖర్చు పెట్టాం. అబ్బా వెదో 10,000 దే ఉందే. మన ప్లాన్ వర్కౌట్ అయ్యుంటే 50 లక్షలు వచ్చుండేవి. కానీ ఆ మధు వచ్చి మన ప్లాన్ మొత్తం చెడగొట్టింది. అత్తయ్య గారు పైనుండి కింద పడేలా ప్లాన్ చేసిన విషయం ఆ మధుకి ఎలా తెలిసిందక్కా? అదే నాకు అర్థం కావటం లేదే. వాళ్ళు పరుపు తేవటం ఒక్క నిమిషం ఆలస్యం అయినా కథ మరోలా ఉండేది. అసలు ఆ యాక్సిడెంట్ ఏదో ఫస్ట్ మధుకి చేసేస్తే ఓ పీడ వదిలిపోతుంది కదక్కా. ఆ తర్వాత అత్తయ్య గారికి స్పాట్ పెట్టేయొచ్చు. నోరు ముయ్. మన స్పాట్లకి దొరకటానికి అది నీలాగా మందమతి అనుకుంటున్నావా? మధుమతి. తేడా వస్తే యాక్సిడెంట్లో మనం పోతాం. దాని జోలికి వెళ్ళకపోవటమే మనకి మంచిది. మరి అత్తయ్య గారి యాక్సిడెంటు వేస్తా. ఈసారి వేసే ప్లాన్ కనిపెట్టడం ఆ దేవుడు వల్ల కూడా కాదు. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వడం, అత్తయ్య గారు పోవటం, 50 లక్షలు రావటం కన్ఫర్మ్. ఏంటక్క అది? అదేంటంటే ఇలా చేద్దాం. ఏంటక్కలు అలా షాక్ అయ్యారు? రాకూడని టైంలో వచ్చానా? అబ్బే అలాంటిదేం లేదు మధు. ఏంటిలా సడన్ గా వచ్చావు? ఏ రాకూడదా? చచ్చా, ఎందుకొచ్చావా అని. హమ్. ఇదేంటో మీకు తెలిసేమోనని. అది మాది కాదు మధు, మేము తేలేదు. అది యమపాశమని కూడా మాకు తెలీదు మధు కదక్కా. అది నాటకాల్లో వాడే యమపాసం నీ దగ్గరికి ఎలా వచ్చింది మధు? ఏ మీ దగ్గర ఉండాల్సిందా? అబ్బే అదేం కాదు మధు. నా ఉద్దేశం నీకెక్కడ దొరికిందా అని. బహుశా డాబా పైన దొరుకుంటుందక్క. నీకెలా తెలుసక్క? ఇరికించేసింది చెత్త మొహంది. ముందు దీన్ని యాక్సిడెంట్ చేస్తే సరిపోతుంది. ఊరికే మధు, ఇది నోటికొచ్చినట్టు వాగుతోంది అంతే. అయినా ఇప్పుడు దీని గురించి ఎందుకు అడుగుతున్నావు? కొన్ని విషయాలు దీంతో ముడిపడున్నాయక్క. ఇది ఎవరిదో, ఎందుకు తెచ్చారో తెలిస్తే వాళ్ళ తాట తీసి పాట పాడించాలి. తర్వాత దొరుకుతారులే. అప్పుడుంటుంది తప్పున మోతే మోత. సరే సరే, భోజనానికి టైం అయింది, వెళ్దాం పదండి. అలాగే. తెలిసిపోయిందంటావా అక్క? నాకే తెలిసే. పద పద.
జాగ్రత్తగా వినండి. ముందు అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం. గుడికి రమ్మని అడుగుదాం. నేచురల్ గా నేను రాలేను, మీరు వెళ్ళండి అంటుంది. మీకోసమే మొక్కుకున్నాం అత్తయ్య గారు. పైగా ఈ రోజు గుళ్ళో అన్నదానమని చెప్దాం. అట్లయితే ఫ్యామిలీ మొత్తం ఫ్రీగా తినొచ్చు పదండి అంటది. వెంటనే ఒక ఆటో పిలిపించి ఆవిడ్నందులో కూర్చోపెడదాం. మనం అందరం వెనకాల వేరే వెహికల్లో ఫాలో అవుదాం. మన ప్లాన్ ప్రకారం ఆటో కంచరపాలెం మలుపు దాటగానే మన ప్లాన్ అమలవుతుంది. దెబ్బతో అత్తయ్య గారు అవుట్ అయిపోతారు. మనకి ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. కాకపోతే అత్తయ్య గారు ఆటో ఎక్కరు. ఏ ఎందుకు ఎక్కదు? ఆటోకైతే చార్జ్ అవుతుంది కదండి, అందుకే. అయితే రిక్షాలో ఎక్కిద్దాం. రిక్షానా? అర్థమైంది. మీ ప్లాన్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను.